హలో అండి, నేను డాక్టర్ సుమీనా రెడ్డి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఫర్టిలికా ఐవీఎఫ్ హైదరాబాద్. ఇవాళ మనం ఐవీఎఫ్ ప్రొసీజర్లో చేసే ముఖ్యమైన స్టెప్స్ గురించి తెలుసుకుందాం. పెళ్ళైన ప్రతి జంట తల్లిదండ్రి కావాలనుకోవడం సహజం. అట్లాగే ప్రెగ్నెన్సీ రావడం కూడా సహజంగానే జరుగుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. కొన్నిసార్లు కొంతమంది జంటలకు ప్రెగ్నెన్సీ రావడంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కాకపోతే ఈ మధ్యకాలం ఉన్న ట్రీట్మెంట్స్ ద్వారా ఇటువంటి వారు సులభంగా ప్రెగ్నెంట్స్ అవ్వడానికి వీలు పడుతుంది. మనకున్న డిఫరెంట్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ముఖ్యమైనది ఐవీఎఫ్ ఆర్ టెస్ట్ ట్యూబ్ బేబీ. ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 మిలియన్ల మంది బేబీస్ పుట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఐవీఎఫ్ అనేది ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న వారికి ఒక మంచి ట్రీట్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఐవీఎఫ్ పద్ధతిలో ప్రెగ్నెన్సీ కావాలి అనుకునే వారు పాటించవలసిన బేసిక్ ట్రీట్మెంట్ స్టెప్స్ ఏంటో ఇవాళ తెలుసుకుందాం. ఐవీఎఫ్లో ఫస్ట్ స్టెప్ అనేది ప్రిపరేషన్ స్టెప్. అంటే ఐవీఎఫ్కి వెళ్ళాలనుకుంటున్న వారు ముందుగా ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కంప్లీట్ ఫర్టిలిటీ హిస్టరీ, అంటే ఇన్ఫర్టిలిటీ పిల్లలు కలగకపోవడానికి కారణాలేంటి, దానికి సంబంధించిన టెస్ట్లు చేయించాల్సి ఉంటుంది. దాని తర్వాత కొన్ని విటమిన్ టాబ్లెట్స్ ద్వారా బాడీలో ఉన్న విటమిన్ సమతుల్యాన్ని సరిచేయడం, అట్లాగే హార్మోన్స్ని సరిచేయడం జరుగుతుంది. సో ఫస్ట్ స్టెప్ అనేది ప్రిపరేటరీ స్టెప్. ఇది మొత్తం ట్రీట్మెంట్కి ఎంతో ఇంపార్టెంట్ స్టెప్. సెకండ్ స్టెప్ అంటే ఓవేరియన్ స్టిమ్యులేషన్. మీకు పీరియడ్ వచ్చిన 2వ రోజు నుంచి ఈ స్టెప్ స్టార్ట్ అవుతుంది. సాధారణంగా 2వ రోజు నుంచి బాడీలో ఎగ్స్ని పెంచడానికి కొన్ని టాబ్లెట్స్ అట్లాగే ఇంజెక్షన్స్ పెట్టడం జరుగుతుంది. నార్మల్గా హ్యూమన్స్లో, మనుషుల్లో ప్రతి నెల ఒక అండం అంటే ఒక గుడ్డు పెరగడం జరుగుతుంది. కాకపోతే ఐవీఎఫ్ సమయంలో మనకు వీలున్నన్ని ఎక్కువ అండాలు లేదా గుడ్లు పెంచడానికి ఎక్కువ మోతాదులో హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చే సమయంలో రెస్పాన్స్ ఎట్లా ఉంది అని ప్రతి 2వ రోజు కానీ 3వ రోజు కానీ స్కానింగ్ లేదా బ్లడ్ టెస్ట్ చేసి ట్రీట్మెంట్ని మానిటర్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఒక సుమారు 10 రోజులు మందులు తీసుకున్న తర్వాత ఈ గుడ్లు లేదా అండాలన్నీ మంచి సైజుకు వచ్చినప్పుడు ఫైనల్ ఇంజెక్షన్ ట్రిగర్ ఇంజెక్షన్ అని ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రిగర్ ఇంజెక్షన్ పెరుగుతున్న గుడ్లుని ఫైనల్ మెచ్యూరిటీ స్టేజ్కి తీసుకెళ్లడానికి ఇస్తాం. ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన సుమారు 35 నుంచి 36 గంటల తర్వాత ఎగ్ రిట్రీవల్ అంటే గుడ్లను బయటికి తీసే ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. ఈ ఎగ్ రిట్రీవల్ ప్రొసీజర్ మత్తు అంటే అనస్థీషియా కింద చేయడం జరుగుతుంది. దీనికి పొట్ట మీద పెద్ద కోతల్ లాంటివి ఏమీ ఉండవు. అల్ట్రాసౌండ్ ద్వారా ఇంటర్నల్ స్కాన్ చేస్తూ ఒక చిన్న సూదిని లోపలికి ప్రవేశపెట్టి గుడ్లన్నింటినీ బయటికి కలెక్ట్ చేస్తాం. ఇట్లా కలెక్ట్ చేసిన గుడ్లని ఒక స్పెషల్ డిష్లో కలెక్ట్ చేసి దాన్ని మైక్రోస్కోప్ కింద చూసి అందులో నుంచి మంచి ఎగ్స్ని అంటే మెచ్యూర్ స్టేజ్లో ఉన్న ఎగ్స్ని అట్లాగే ఇమ్మెచ్యూర్ అండ్ తక్కువ క్వాలిటీ గుడ్లను సెపరేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి 4th స్టెప్ ఆర్ ఇక్సీ, ద మెయిన్ ఇక్సీ స్టెప్ స్టార్ట్ అవుతుంది. ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. మనం కలెక్ట్ చేసిన గుడ్లలో మంచి ఎగ్స్ని సెపరేట్ చేసిన తర్వాత ఈ గుడ్లకు భర్త వీర్యంలో నుంచి మంచి శుక్రకణాలను తీసుకొని ఒక్కొక్క గుడ్డుకి ఒక్కొక్క శుక్రకణాన్ని మనం ఒక సూదితో ఎక్కిస్తాం. దీన్నే ఇక్సీ ఆర్ ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అంటాం. ఇట్లా ఇక్సీ చేసిన ఎగ్స్ని నెక్స్ట్ ఒక 3 నుంచి 5 రోజుల పాటు ఇంక్యుబేటర్లో కల్చర్ చేయడం జరుగుతుంది. ఇదే మన 5th స్టెప్ ఆర్ ఎంబ్రియో కల్చర్. ఈ ఎంబ్రియో కల్చర్ చేసే సమయంలో ఎంబ్రియోస్ యొక్క టెంపరేచర్, గ్యాస్ ఎక్స్పోజర్స్ ఇవన్నీ చాలా కరెక్ట్గా కంట్రోల్ చేయడం ఎంతో ముఖ్యం. ఈ నెక్స్ట్ 3 నుంచి 5 రోజుల మధ్యలో ఎంబ్రియోస్ అంటే చిన్న బేబీ ఆర్ పిండం ర్యాపిడ్గా సెల్ డివిజన్ జరిగి ఒక 8 సెల్ స్టేజ్కి 3 రోజుల్లో రావడం జరుగుతుంది. అట్లాగే బ్లాస్టోసిస్ట్ ఆర్ సుమారు 100 పైన సెల్స్ 5 రోజులకు డెవలప్ అవుతాయి. ఇటువంటి ఎంబ్రియోస్ని మళ్ళీ మనం మైక్రోస్కోప్ కింద ఎగ్జామిన్ చేసి వాటిని గ్రేడ్ చేస్తాం, అంటే వాటి క్వాలిటీ ఎట్లా ఉందో నిర్ధారిస్తాం. ఇది అయిన తర్వాత ఫైనల్ స్టేజ్ ఆర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ మనం గుడ్లను బయటికి తీసిన నెలలో హార్మోన్ వాల్యూస్ అండ్ గర్భసంచి లోపలి పొర బాగున్నట్టయితే అదే నెలలో మనం ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం.
ఒకవేళ ఈ హార్మోన్ వాల్యూస్ బాగలేకపోయినా, లేదా గర్భసంచి లోపలి పొర సరిగ్గా లేదనుకున్నా, లేదా ఆ స్త్రీకి పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండి హైపర్ స్టిమ్యులేషన్ రిస్క్ ఉంది అనుకున్నా కూడా మనం ఎంబ్రియోస్ అన్నింటినీ ఫ్రీజింగ్ చేసి మన క్రయో క్యాన్లో భద్రపరచడం జరుగుతుంది. ఆ పై నెల గర్భసంచి లోపలి పొర బాగా ఉన్నప్పుడు, అలాగే హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు ఈ ఎంబ్రియోస్ని మళ్ళీ గర్భసంచి లోపల ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీన్నే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. సో మొత్తం సైకిల్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటే, ఫస్ట్ స్టెప్ ఇస్ ప్రిపరేటరీ స్టెప్. సెకండ్ స్టెప్లో ఓవేరియన్ స్టిమ్యులేషన్ అంటే అండాలను పెంచడానికి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తాము. వాటి ఎదుగుదల ఎట్లా ఉంది అని స్కాన్లో చూస్తూ ఉంటాము. అండ్ ఫైనల్ ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తాము. థర్డ్ స్టెప్ oocyte రిట్రీవల్ అంటే ఎగ్స్ని బయటికి తీసే స్టెప్. ఫోర్త్ IVF ఆర్ ICSI అంటే మనకు బయటికి తీసిన గుడ్లలోకి శుక్రకణాన్ని ప్రవేశపెడతాం. ఫిఫ్త్ స్టెప్ ఎంబ్రియో కల్చర్ అంటే అట్లా ఏర్పడిన ఎంబ్రియోస్ని 3 నుంచి 5 రోజుల పాటు ల్యాబ్లో కల్చర్ చేయడం జరుగుతుంది. ఫైనల్ సిక్స్త్ స్టెప్ వచ్చేసి మన ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ల్యాబ్లో తయారు చేసిన ఎంబ్రియోస్ని మళ్ళీ గర్భసంచిలో ప్రవేశపెడతాం. ఇట్లా ప్రవేశపెట్టిన తర్వాత 15 రోజుల పాటు మనకు లుటియల్ ఫేస్ సపోర్ట్ అంటే లోపల పెట్టిన ఎంబ్రియోకి సపోర్ట్ ఇవ్వడానికి మందులు ఇస్తూ ఉంటాము. అండ్ 15 రోజులు అయిన తర్వాత ఫైనల్ బ్లడ్ టెస్ట్లో మనకు సక్సెస్ పాజిటివా నెగిటివా అంటే మనం చేసిన ప్రొసీజర్ సక్సెస్ అయిందా లేదా అని తెలుస్తుంది. సో ఇది మొత్తం IVF ప్రొసీజర్ అండి. సో మీకు ఎటువంటి ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బంది ఉన్నా మంచి డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ చేయించుకోవడం ఎంతో ముఖ్యం. థ్యాంక్ యూ.